రాష్ట్రంలో వ్యవసాయ మాగాణిగా పేరొందిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్ విదేశీ కళను సంతరించుకుంది. సేద్యంలో తెలంగాణ కొంగు బంగారంలా భాసిల్లుతున్న అంకాపూర్ నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాల ప్రతినిధులతో కలకలలాడుతోంది. 17 దేశాలకు చెందిన 25 మంది వ్యవసాయ శాఖ ప్రతినిధి బృందం అంకాపూర్లో సందడి చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది ప్రతినిధులు అంకాపూర్ పంటల్ని పరిశీలించారు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఆదర్శ గ్రామాల ఎంపికలో భాగంగా ఆయా దేశాల ప్రతినిధులు అంకాపూర్నే ఎంచుకున్నారు. విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు వివిధ దేశాల ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు. శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మంగోలియా, మారిషస్ సహా వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ ప్రతినిధి బృందం అంకాపూర్లో పర్యటించింది. గ్రామంలో సాగు విధానాలను, పంటల తీరుతెన్నుల్ని ఆసక్తిగా పరిశీలించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో, రాజేందర్ నగర్లో భారత ప్రభుత్వం ఆర్గనైజేషన్, అక్కడి నుంచి ట్రైనింగ్కి వచ్చిన 17 దేశాల నుంచి వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ అంకాపూర్ గ్రామానికి నిజామాబాద్ జిల్లాకి తీసుకొచ్చాము. పాత రోజుల్లో కష్టాల్లో ఉండేటోళ్ళు, అట్లాంటిది ఈరోజు చాలా మంచి సీడ్స్ చేసి, ప్రాసెసింగ్ యూనిట్స్ చేసి అట్లా బయటకి ఎట్లా వేరే స్టేట్స్కి, రాష్ట్రాలకి పంపిస్తున్నారు. దాంతో వీళ్ళు ఇప్పుడు ఎట్లా స్థిరపడిపోయి బాగా సస్యశ్యామలంగా ఉన్నది అన్నదానికి చూపెట్టడానికి ప్రధానంగా ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చాము. అంకాపూర్లో ప్రధానంగా సాగవుతున్న పసుపు, ఎర్రజొన్న, జొన్న పంటలతో పాటు కూరగాయల సాగు విధానాల్ని విదేశీ ప్రతినిధి బృందం పరిశీలించింది. భూగర్భ జలాలు, బోర్ల నీటి వినియోగం, సాగు పద్ధతులపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో వ్యవసాయ విధానాలు అభినందనీయమని, అందులోనూ అంకాపూర్ సాగు పద్ధతులు వినూత్న రీతిలో సాగుతున్నాయని విదేశీ ప్రతినిధులు కితాబిచ్చారు. పంటలు పచ్చగా కలకలలాడటం వెనుక గ్రామంలోని అన్నదాతల కృషిని అభినందించారు. అంకాపూర్ ఆదర్శంతో తమ దేశాల్లో వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేస్తామని విదేశీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. Generally we came here to see the different types of agriculture that India has and to observe the different policies. In terms of policies, the government actually gives a lot of subsidies to the farmers. So it's a very good initiative from the Indian government, as caused by Indian government in association with NIRD, which give us opportunity come here, meet with the representatives of so many countries, which from the agricultural sector, and interact with them, share with their experience, learn more, especially from Indian side, get more experience. And of course, it's a very interesting, and it will give us opportunity to make our contribution in the development of our country. It's really interesting. In my country, a number of farmers are still under subsistence agriculture. Few have gone on commercial, but the improvement and the development in a village like this is something that I have really admired and picked from here, and hopefully that it can make a difference in my own country. అంకాపూర్ వ్యవసాయంలో మహిళల పాత్ర అమోఘమని మహిళా ప్రతినిధులు కొనియాడారు. సాగు భారమంతా భుజాన వేసుకుని పనిచేయడం ఆదర్శనీయమన్నారు. గ్రామంలో ఆధునిక వ్యవసాయంతో లాభాల బాట పడుతూ విలాసవంతమైన జీవనం గడుపుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. That here's the people grow 4 crops in a year. It's amazing. The women involvement in agriculture, they work from the early in the morning up to sunset, and these are also encouraging us. Every person have bungalows, garis, and they get their children educated up to higher education. And though their children go for higher education, their mothers also engage in field work. It's also very nice. వ్యవసాయ క్షేత్రాలు పరిశీలించిన అనంతరం విదేశీ ప్రతినిధులు స్థానిక రైతులతో ముచ్చటించారు. వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాల్ని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలపై ఆసక్తిగా తెలుసుకున్నారు.